వెల్కమ్ టు కెరీర్ ప్లస్. సాధారణంగా ఉన్నత ప్రమాణాలు మరియు నైపుణ్యతతో కూడిన విద్యను అభ్యసించడానికి ఎంతో మంది ఇంటర్మీడియట్ పూర్తయిన విద్యార్థులు బిఎస్, ఎంఎస్ కంప్యూటర్ కోర్స్ చదవడానికి విదేశీ యూనివర్సిటీస్కి వెళుతూ ఉంటారు. మరి ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇంటర్ ఫలితాలు రిలీజ్ అయిపోయాయి కాబట్టి ఈ కోర్స్ గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత చాలా ఉంది. అలాంటి విదేశీ విద్యకు ధీటుగా భారతదేశ ఉన్నత విద్యా సంస్థలైన ఐఐటీలు, ఐఐఎస్సిఆర్లు 4 ఏళ్ల బిఎస్ కంప్యూటర్ సైన్స్ కోర్సుని గత 10 ఏళ్లుగా అందిస్తున్నాయి. అదే బిఎస్ కంప్యూటర్ సైన్స్ కోర్సుని ఎన్ఈపి 2020కి అనుగుణంగా రాబోయే రోజుల్లో మారిపోతున్న టెక్నాలజీ అడ్వాన్స్మెంట్కి ధీటుగా సరికొత్త ఒరవడితో ఉస్మానియా యూనివర్సిటీ అనుబంధంతో గత 2 ఏళ్లుగా మన తెలుగు రాష్ట్రాలకు అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ విశ్వానికి శుభాకాంక్షలు. ఈ బిఎస్ఎంఎస్ కోర్సుని ఉత్తేజకరమైన వాతావరణంలో అత్యంత నిష్ణాతులైన ఉపాధ్యాయుల సహకారంతో తల్లిదండ్రుల ఆశలు, ఆకాంక్షలకు, ఆశయాలకు దోహదపడే విధంగా తీర్చిదిద్దుతున్న సంస్థ విశ్వానికి అభినందనలు. ఈ కోర్స్ వివరాలు మరియు ప్రత్యేకతల గురించి మనకు అందించడానికి మన స్టూడియోలో విశ్వాని విద్యా సంస్థల డైరెక్టర్ శ్రీ రామకృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే రామకృష్ణ గారు. రామకృష్ణ గారు, ఈ ఎన్ఈపి 2020 ఎడ్యుకేషన్ పాలసీ అంటున్నారు కదా, అసలు ఏంటి ఎన్ఈపి 2020? న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 కేంద్ర ప్రభుత్వం 2020 సంవత్సరంలో లాంచ్ చేసిందండి. దీనికన్నా ముందు ఎడ్యుకేషన్ పాలసీ 1986లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందండి. సో 1986 నుండి 2020 వరకు మన ఎడ్యుకేషన్ విధానాల్లో ఏ మార్పులు చేయలేదండి. సో ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం అండి, ప్రతి గ్రాడ్యుయేషన్ కోర్స్ మన ఇండియాలో మ్యాక్సిమం గ్రాడ్యుయేషన్ కోర్సెస్ 3 years ఉంటాయండి. బిఏ, బీకామ్, బిఎస్సి. ఒక బీటెక్, బీ ఫార్మసీల వైపు వెళ్తే 4 years ఉంటాయి. ఎంబీబీఎస్లు, లా, అగైన్ లా ఈజ్ 3 years ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్. సో దీనివల్ల మనకి ఇబ్బంది ఏంటంటే అండి, ఫారిన్ యూనివర్సిటీస్కి మనం అప్లై చేసేటప్పుడు 10+2+4 వాళ్ళకు 16 years మ్యాండేటరీ ఎడ్యుకేషన్ కావాలి మాస్టర్స్ చేయడానికి. అదే మన గ్రాడ్యుయేషన్ పిల్లలు, బీకామ్ చేసిన పిల్లలకి ఫారిన్ యూనివర్సిటీకి అప్లై చేయాలి 3 years ఉంటుందండి. సో దాన్ని కరెక్షన్ చేయడానికి ఫారిన్ యూనివర్సిటీకి అనుగుణంగా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు 2020లో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చారు. దాన్ని ఎన్ఈపి 2020 అంటారు. సో కోవిడ్ వల్ల కొంచెం డీలేడ్గా ప్రాసెస్ మూవ్ అవుతుందండి. బట్ within no time, in near future, all graduation courses will be converted into a 4-year graduations so that మన పిల్లలకి ఫారెన్ ఎడ్యుకేషన్ వెళ్ళడానికి ఇబ్బంది కాకుండా ఉంటుందండి. దట్ ఈస్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020. ఓకే, అయితే ఈ బిఎస్ఎంఎస్ కంప్యూటర్ కోర్స్ మన తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశపెట్టడానికి గల కారణాలు ఏంటి? మనకు ఆల్రెడీ 4 yearsలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ కోర్స్ ఉందండి. బట్ వై అగైన్ ఏ బిఎస్ కంప్యూటర్ సైన్స్ 4-year కోర్స్? దీనికి ఏంటంటే అండి, మనకు మూస పద్ధతిలో ఏదైతే బీటెక్, సిఎస్సి ఎడ్యుకేషన్ అవుతుందో దాని ద్వారా ఉపాధి అవకాశాలు తక్కువగా ఉంటున్నాయండి. ఓకే, బికాజ్ మన బీటెక్, సిఎస్సి సిలబస్లో మనము ప్రాక్టికల్ ఓరియంటేషన్ ఉన్నా కూడా ఒక విద్యార్థికి ఉపాధి సంపాదించుకోవాల్సిన నైపుణ్యతలు లోపించుంటున్నాయండి. దే ఆర్ నాట్ హ్యావింగ్ దేర్ మేనేజ్మెంట్ స్కిల్స్. వాళ్ళకి లీడర్షిప్ క్వాలిటీస్ రావట్లేదండి. అండ్ ఇంకొకటి, మనకి ఈ బీటెక్, సిఎస్సి చేసిన విద్యార్థి హీఈస్ ఓన్లీ ఇంక్లైన్ టువర్డ్స్ ఆపరేటింగ్ అనే కంప్యూటర్స్ టెక్నికల్ టూల్లో ఉంటున్నాడు, ఆపరేట్ చేయగలుగుతున్నాడు. బట్ ఒక కార్పొరేట్ కంపెనీకి ఇండస్ట్రీలో పైకి ల్యాడర్లో ఎదగాలంటే ఈ షుడ్ హ్యావ్ మేనేజీరియల్ స్కిల్స్. అందుకే ఈ కోర్స్ని ఏం చేశామంటే అండి, మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్ కూడా టీచ్ చేస్తున్నాం. సో బీటెక్, సిఎస్సి కన్నా బిఎస్ కంప్యూటర్ సైన్స్ వల్ల విద్యార్థికి కంప్యూటర్ స్కిల్స్తో పాటు మేనేజ్మెంట్ స్కిల్స్ వస్తాయండి. అందుకు మనకి ఈ కోర్స్ ఆవశ్యకత ఉందండి. ఓకే, అయితే ఏ యూనివర్సిటీతో ఈ కోర్సుకు సంబంధించి మీరు అఫిలియేషన్ అయ్యారు? TSCHE, తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్, తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఆమోదంతో ఉస్మానియా యూనివర్సిటీ అనుబంధ సంస్థగా విశ్వాని ఈ బిఎస్ కంప్యూటర్ సైన్స్ 4-year కోర్స్ రన్ చేస్తున్నామండి. దిస్ కోర్స్ ఈజ్ అఫిలియేటెడ్ టు ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్. కోర్స్ చేయడానికి ఎవరు అర్హులు? ఏ గ్రూప్స్ చేసిన వాళ్ళు ఈ బిఎస్ కంప్యూటర్ కోర్స్ చేయొచ్చు? ఇంటర్మీడియట్లో ఎంపీసీ చేసిన వాళ్ళైనా, బైపీసీ చేసిన వాళ్ళైనా, సిఈసి చేసిన వాళ్ళైనా, ఎంఈసి చేసిన వాళ్ళైనా, ఇంటర్మీడియట్ 10+2
ఇన్ మన 2 రాష్ట్రాల్లో ఉన్న ఏపీ అండ్ తెలంగాణ బోర్డు కానివ్వండి, సెంట్రల్ బోర్డ్స్ అయినా సిబిఎస్ఈ నుంచి పాస్ అయిన విద్యార్థులైనా, ఐసిఎస్సి బోర్డు నుంచి పాస్ అయిన విద్యార్థులైనా ఎవరైనా కూడా 10+2 ఈక్వలెంట్ కోర్స్ ఏది చేసినా కూడా ఈవెన్ ఏ పాలిటెక్నిక్ స్టూడెంట్ విల్ కంప్లీట్ ఏ 3-year కోర్స్ ఆఫ్టర్ 10th వాళ్ళు కూడా ఈ కోర్స్ అర్హులండి. ఓకే. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ స్ట్రీమ్. భారతదేశంలో ఏ ఉన్నత విద్యా సంస్థలు ఈ కోర్సును ఇంట్రడ్యూస్ చేస్తున్నాయండి? మన తెలుగు రాష్ట్రాలకి 2021లో విశ్వవిద్యాలయం ద్వారా ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు ప్రారంభించారండి. ఓకే. బట్ ఈ కోర్సు ఆల్రెడీ నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అయిన ఐఐటీస్, ఐసర్లు ఆల్రెడీ ఈ కోర్సెస్ని రన్ చేస్తున్నాయండి గత 10 సంవత్సరాల నుంచి. ఓకే. ఎక్కడెక్కడ ఉంది అంటే అండి, ఐఐటి బాంబేలో ఉంది, ఐఐటి కాన్పూర్లో ఉంది, ఐఐఎస్సి బెంగళూరులో ఉంది, ఐసర్ కోల్కతాలో ఉంది, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఐసర్ కోల్కతాలో ఉంది, ఐసర్ తిరువనంతపురంలో ఉంది, అండ్ మనకు ఈజీగా గుర్తుండాలంటే మనకు దగ్గరలో అండి ఐసర్ తిరుపతిలో కూడా ఈ కోర్స్ రన్ చేస్తున్నారండి. ఓకే. 4+1 4 years బిఎస్ అండ్ 1 year ఎంఎస్ ప్రోగ్రామ్. కంప్యూటర్ సైన్స్ చేయాలి అంటే ఎంపీసీ మస్ట్ అని చెప్తూ ఉంటారు కదా, ఇప్పుడు ఈ బిఎస్ కంప్యూటర్ సైన్స్ చేయడానికి మాత్రం ఏ గ్రూప్ వాళ్ళైనా కూడా చేయొచ్చు, పాలిటెక్నిక్ విద్యార్థులు కూడా అర్హత కలిగి ఉన్నారు, రైట్? ఎందుకని అంటే ఇక్కడ చదివే దానికి బిఎస్ కంప్యూటర్ సైన్స్ కి డిఫరెన్స్ ఉంటుంది కదా, మరి ఈ కోర్స్ చేసిన వాళ్ళు అందుకోగలుగుతారా సబ్జెక్ట్ ని? మనకి ఇప్పటివరకు ఉన్న ఒక అపోహ అండి, అంటే బేసిక్స్ ఉంటాయి కదా, ఇంటర్మీడియట్ లో బేసిక్స్ ఉంటాయి. ఐ టెల్ యూ, మ్యాథమెటిక్స్ ఉన్న వాళ్ళే కంప్యూటర్స్ వైపు రావచ్చు అనేది ఇప్పటివరకు ఉన్న ఒక అపోహ అండి. మనం ఇంటర్మీడియట్లో చదువుకున్న మ్యాథమెటిక్స్ అండి, ఇట్స్ ఎ ఫంక్షనల్ మ్యాథమెటిక్స్. అంటే మన ఇంటర్మీడియట్లో ఉన్న మ్యాథమెటిక్స్ని ఎలా డిజైన్ చేశారంటే ప్యూర్ ఇంజనీరింగ్ వైపు డిజైన్ చేశారు. ఒక మెకానికల్ ఇంజనీరింగ్కి యూజ్ అవుతుంది, ఒక ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి యూజ్ అవుతుంది, ఒక సివిల్ ఇంజనీరింగ్కి యూజ్ అవుతుంది, ఒక ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్కి యూజ్ అవుతుంది. బట్ మనకు కంప్యూటర్స్ చదవడానికి కావాల్సిన మ్యాథమెటిక్స్ అండి లాజికల్ మ్యాథమెటిక్స్. ఓకే. ఈ లాజికల్ మ్యాథమెటిక్స్ ప్రతి విద్యార్థి 10th వరకు చదువుతాడండి. సో ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో వెస్టర్న్ ఎడ్యుకేషన్ని ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి ఈ అవకాశాలు ఇప్పుడు మనం ఇవ్వగలుగుతున్నాం. ఒక బైపీసీ చేసిన విద్యార్థి, ఒక సిఈసి చేసిన విద్యార్థి కెరియర్లో ఇంటర్మీడియట్ తర్వాత ఏం చేయాలనే అవకాశాలు లేకుండా ఉండకుండా వాళ్ళకి కూడా కేంద్ర ప్రభుత్వం ఎన్ఈపి 2020 ద్వారా అవకాశాలు కల్పించాయి. మళ్ళీ మీరు ఇందాక కూడా వాళ్ళు చేయగలుగుతారా? డెఫినెట్లీ చేయగలుగుతారు. ఎందుకంటే ఇంటర్మీడియట్లో చదువుకున్న మ్యాథమెటిక్స్ ఈజ్ ఫంక్షనల్ మ్యాథమెటిక్స్, నథింగ్ టు డూ విత్ కంప్యూటర్స్. వాళ్ళకి కావాల్సింది లాజికల్ మ్యాథమెటిక్స్. ఆ లాజికల్ మ్యాథమెటిక్స్ ఆల్రెడీ వాళ్ళు 10th వరకు చదివి ఉంటారు. అందుకే మేము ఈ కోర్స్ స్టార్ట్ అయిన ఫస్ట్ 45 days వీ రన్ ఏ బ్రిడ్జ్ ప్రోగ్రామ్. ఇప్పుడు అన్ని స్ట్రీమ్స్ నుంచి వస్తున్నారు కదా మేడం స్టూడెంట్స్. సో ఒక బైపీసీ విద్యార్థి వస్తే అతనికి మ్యాథ్స్ ఉండదు, ఒక సిఈసి విద్యార్థికి మ్యాథ్స్ ఉండదు, అదే ఎంఈసి విద్యార్థి మ్యాథ్స్ చేస్తాడు, అదే ఎంపీసీ విద్యార్థి మ్యాథ్స్ ఉంటుంది కానీ ఎకనామిక్స్ మార్కెటింగ్ చేయడు. సో వీళ్ళందరికీ ఈ ఉన్న సిలబస్ ప్రకారం ఎక్కడెక్కడైతే కొత్త కోర్సెస్ ఇంట్రడ్యూస్ చేస్తున్నామో వాళ్ళందరికీ ఒక బ్రిడ్జ్ ప్రోగ్రామ్ రన్ చేస్తాం. వాళ్ళందరినీ ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్కి తీసుకొస్తాం. ఎందుకంటే మనము ఈ ఇంటర్మీడియట్ బోర్డులో చూస్తే 4 స్పెషల్ ఇంటర్మీడియట్ స్ట్రీమ్స్ చూస్తున్నాం, ఎంపీసీ, బైపీసీ, సిఈసి, ఎంఈసి. బట్ ఇఫ్ ఎ స్టూడెంట్ ఈజ్, యూఆర్ టాకింగ్ అబౌట్ ఎ స్టూడెంట్ కమింగ్ ఫ్రమ్ పాలిటెక్నిక్ అండ్ ఇఫ్ ఎ స్టూడెంట్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ఐసిఎస్సి అండ్ సిబిఎస్ఈ బోర్డ్, అక్కడ ఒక 30-40 వేరియంట్ కాంబినేషన్స్ ఉంటాయి. అకౌంటెన్సీ, బిజినెస్ స్టడీస్, స్టాటిస్టిక్స్ అలా చేస్తారు వాళ్ళు సెంట్రల్ బోర్డ్స్లో. సో వాళ్ళందరినీ ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్కి తీసుకొచ్చి ఈ బ్రిడ్జ్ ప్రోగ్రామ్ ద్వారా వీల్ కంప్లీట్ దెమ్ ద 45 daysలో ప్రోగ్రామ్ చేసినాకనే నెక్స్ట్ లెవెల్లో ఈ సిలబస్లోకి ఎంటర్ అవుతాం. 21-22లో కూడా స్టార్ట్ అయింది కదా కోర్స్. 21లో ఫస్ట్ బ్యాచ్ అండి, 22లో సెకండ్, దిస్ ఇస్ ద థర్డ్ బ్యాచ్ అడ్మిషన్. ఎట్లా ఉన్నాయి ఆ 2 సంవత్సరాలు, ఈ 4 సంవత్సరాల బిఎస్ కంప్యూటర్ సైన్స్ కి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది స్టూడెంట్స్ నుంచి? ఇట్ వాజ్ ఎ ట్రెమెండస్ రెస్పాన్స్ అండి. ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ బై అన్ అఫిలియేట్ ఇన్స్టిట్యూషన్. సో ఒక ఎంపీసీ తీసుకున్న విద్యార్థి, ఒక ఎంఈసీ తీసుకున్న విద్యార్థి, ఒక సిఈసి తీసుకున్న విద్యార్థి, కానీ ఒక బైపీసీ తీసుకున్న విద్యార్థి వాళ్లకు ట్రెడిషనల్గా ఉన్న ఆప్షన్స్ కాకుండా ఇది ఒక కొత్త ఆప్షన్ అరైజ్ అయిందండి. సో దెర్ వాజ్ అ ట్రెమెండస్ రెస్పాన్స్ అమంగ్ ఆల్ దీస్ గ్రూప్స్.
ఎంపీసీ వాళ్ళు అంటే ఓన్లీ బీటెక్ సిఎస్సికి వెళ్ళాలని లేకుండా అండి, బైపీసీ వాళ్ళు నీటే ఉంది, ఎంబీబీఎస్ రాకపోతే ఏం చేయాలనే సంశయంలో లేకుండా సిఈసి ఎంఈసి వాళ్ళు వెదర్ టు గో ఫర్ ఏ బీకామ్ సిఏ ఆర్ ఏ లా అది కాకుండా హూ ఎవర్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ గెటింగ్ ఇన్ టు ఏ కంప్యూటర్ ఎడ్యుకేషన్. మన జీవన గమనంలో కంప్యూటర్స్, ఐటీ, సాఫ్ట్వేర్ మనం లేకుండా ఉండలేకపోతున్నాం, ఒక భాగం అయిపోయాయి. జర్నలిస్ట్ సాఫ్ట్వేర్ వాడుతున్నారు. యాక్చువల్లీ ఏ రంగంలోకి వెళ్ళినా కూడా వీటికి దీనికి లేకుండా చేయలేకుండా ఉండలేదు. ఈవెన్ ఏ డాక్టర్ ఆపరేషన్ థియేటర్లో రోబోటిక్స్ వాడుతున్నాడండి. ఒక సైంటిస్ట్ ల్యాబ్లో సాఫ్ట్వేర్స్ వాడుతున్నాడు. ద కైండ్ ఆఫ్ షూటింగ్ కెమెరాస్ ఇక్కడ యూ యూజ్ ఏ సాఫ్ట్వేర్. సో సాఫ్ట్వేర్ అనేది ఈ రంగంలో ఉంది, ఆ రంగంలో లేదండి. మన జీవన గమనంలో ఇట్ హాస్ బికమ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద లైఫ్. మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు అవర్ స్మార్ట్ ఫోన్. సో అది మనల్ని విడదీయరాని బంధం అయిపోయింది. దట్ ఈస్ ద రీజన్, ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ కోర్స్. సో దట్ ఈ కోర్స్ చేయడం వల్ల విద్యార్థులకి ఏ రంగంలోనైనా సరే దీనికి సంబంధించిన ఉద్యోగాలు వెతుక్కోవచ్చు, ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. 4 సంవత్సరాలు బిఎస్ కంప్యూటర్ సైన్స్ చేస్తూ ఉన్న విద్యార్థులకి బీటెక్ సిఎస్సి చేస్తున్న విద్యార్థులకి ఏమైనా వ్యత్యాసం ఉంటుందండి? 100% వ్యత్యాసం ఉండాలండి, ఉంటుంది కూడా. ఎందుకంటే ఆల్రెడీ మనకు 20-30 సంవత్సరాల నుంచి ఈ బీటెక్ సిఎస్సి రన్ అవుతుందండి. అందులో ఉన్న లూప్ హోల్స్ కానీ, అందులో ఉన్న లోటుపాట్లను అధిగమిస్తూ ఈ బిఎస్ కంప్యూటర్ కోర్స్ సిలబస్లో పెంపొందించారండి. సో ఓన్లీ కంప్యూటర్ టెక్నికల్ టూల్ ఆపరేటర్ కాకుండా విద్యార్థి ఒక లీడర్షిప్ స్కిల్స్తో పాటు నైపుణ్యతతో కూడా విద్యను అందిస్తున్నాం కాబట్టి టెక్నికల్ టూల్స్ ఆపరేటింగ్తో పాటు వాళ్ళకి మేనేజరియల్ స్కిల్స్ పెరుగుతాయి. అందుకే ఒక బీటెక్ విద్యార్థికి ఉన్న ఉద్యోగ అవకాశాల కన్నా మెరుగ్గా బిఎస్ కంప్యూటర్ సైన్స్కి ఉన్న విద్యార్థికి ఉద్యోగ అవకాశాలు వస్తాయండి. ఈ 4 ఏళ్ల బిఎస్ కంప్యూటర్ కోర్స్ చేసిన తరువాత ప్రభుత్వ ఉద్యోగాలకి అప్లై చేసుకునే అవకాశం ఉంటుందా? అలాగే కార్పొరేట్ కంపెనీస్కి ఈ కోర్స్ చేసిన విద్యార్థుల పట్ల ఎంత ఆకర్షితులు అవుతున్నారు కార్పొరేట్ కంపెనీస్? ఫస్ట్ అండి, మనం ప్రభుత్వ ఉద్యోగాల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఎనీ గ్రాడ్యుయేట్ మన దగ్గర ప్రభుత్వ ఉద్యోగాలు రావాలి అంటే దే రైట్ నేషనల్ లెవెల్లో యూపీఎస్సీ ఎగ్జామ్స్ రాస్తాడండి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఐఏఎస్, ఐపీఎస్. దానికి స్టేట్ లెవెల్లో ఏపీపీఎస్సీ ఆంధ్రాలో, టీఎస్పీఎస్సీ తెలంగాణలో, ఇవన్నీ మనకు పబ్లిక్ గవర్నమెంట్ ఉద్యోగాలు రావడానికి రాసే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ అండి. ఇవి కాకుండా దీనికి ఎలిజిబిలిటీ పారామీటర్లో ఎనీ గ్రాడ్యుయేట్ ఈజ్ ఎలిజిబుల్ అనేది మనం నోటిఫికేషన్స్లో చూస్తాం. ఎలాగైతే ఎనీ బీటెక్ వాడు, బీఏ, బీకామ్, బీఎస్సీ విద్యార్థి ఎలాగైతే ఈ కోర్సెస్కి అప్లై చేస్తాడో, బిఎస్ కంప్యూటర్ సైన్స్ విచ్ ఈస్ అవార్డెడ్ బై ఉస్మాన్ యూనివర్సిటీ 4-year కోర్స్ ఈ గవర్నమెంట్ ఉద్యోగాల ఎగ్జామ్స్కి అలౌ చేస్తారు. అండ్ యూఆర్ టాకింగ్ అబౌట్ కార్పొరేట్ ఇండస్ట్రీ. మనం ఇందాక మాట్లాడుకున్నట్టు కార్పొరేట్ ఇండస్ట్రీలో ఇవాళ రేపు ఈ రోజుల్లో ఒకే పని చేసే విద్యార్థి కానీ, ఒకే పని చేసే ఇండివిజువల్ని కానీ ప్రిఫర్ చేయకుండా దే ఆర్ ప్రిఫరింగ్ ఏ మల్టీ టాస్కింగ్ ఇండివిజువల్. ఒకే ఎంప్లాయీ ఒక 10 పనులు చేయగలిగే స్తోమత ఉన్న వాళ్ళనే తీసుకుంటున్నారు. అదే ఇప్పుడు మనం అగైన్ వీ హ్యావ్ టు గో బ్యాక్ టు బీటెక్ కంప్యూటర్ సైన్స్. అందులో మనము ఒక టెక్నికల్ టూల్ ఆపరేటర్నే తయారు చేయగలుగుతున్నాం. అదే కనుక బిఎస్ కంప్యూటర్ సైన్స్లో విద్యార్థి ఈజ్ గోయింగ్ టు ద నెక్స్ట్ లెవెల్, మేనేజరియల్ సబ్జెక్ట్స్ చదువుతాడు కాబట్టి ఈజ్ గెటింగ్ ఏ గుడ్ పొజిషన్ ఇన్ ద నెక్స్ట్ లెవెల్. బీటెక్ సిఎస్సి వాడు ఏమవుతుందండి, ఒక ప్రోగ్రామర్గా జాయిన్ అవుతాడు, ఒక సిస్టమ్ అడ్మిన్ లాగా జాయిన్ అవుతాడు. అదే బిఎస్ కంప్యూటర్ సైన్స్ విద్యార్థి నెక్స్ట్ లెవెల్లో టీమ్ లీడ్లోకి వెళ్తాడు, బికాస్ ఈజ్ ఆల్రెడీ హ్యావింగ్ లీడర్షిప్ స్కిల్స్, ఈజ్ హ్యావింగ్ మేనేజరియల్ స్కిల్స్. ఆ వ్యత్యాసం ఉంటుంది. కార్పొరేట్ ఇండస్ట్రీ ఇప్పుడు మా ఫస్ట్ బ్యాచ్ వచ్చేసి 2025లో పాస్ అవుతుందండి. ఆల్రెడీ మా తరఫున అంటే విశ్వాని ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్ తరఫున వీఆర్ సెండింగ్ ఆల్ ద డీటెయిల్స్ టు ద కార్పొరేట్ ఇండస్ట్రీ అబౌట్ దిస్ కోర్స్. అండ్ ఉస్మాన్ యూనివర్సిటీ వాళ్ళు కొత్త కోర్స్ రన్ చేశారు, దే టేక్ ఇట్. వాళ్ళు ప్రతి కంపెనీలో ఎంపానల్మెంట్, ఇప్పుడు కొన్ని కంపెనీస్లో ఎలా ఉంటాయంటే అప్లికేషన్ వేయాలంటే అక్కడ కోర్సెస్ వస్తాయి, బీటెక్, బీఎస్సీ, బీకామ్ వీళ్ళే అప్లై చేయాలని. అప్పుడు ఈ కోర్స్ కూడా రావాలి అక్కడ. సో ఉస్మాన్ యూనివర్సిటీ ఈజ్ టేకింగ్ కేర్. మనకు 25లో పాస్ అవుట్ అవుతారండి. ఈ లోపల కార్పొరేట్ ఇండస్ట్రీకి మేము అవగాహన కల్పిస్తున్నాము, ఉస్మాన్ యూనివర్సిటీ వాళ్ళ అవగాహన కల్పిస్తున్నారు. తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ ఆ కోర్స్ లాంచ్ చేశారు. సో చదువు చెప్పడంతో సరిపోదండి,
ఎడ్యుకేషన్ సిస్టంలో మనకు వాళ్ళకి ఉద్యోగం ఉపాధి కల్పించాలి. ఆ బాధ్యత తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ తీసుకుంటుంది, ఉస్మానియా యూనివర్సిటీ తీసుకుంటుంది, విశ్వాన్ని తీసుకుంటుంది. ఓకే, ఇక్కడ బిఎస్ కంప్యూటర్ సైన్స్ కి ఫ్యాకల్టీ అనేది కీలక ఆయువు పట్టుగా చెప్పొచ్చు. మరి ఆ టీచింగ్ ఫ్యాకల్టీ గురించి? దిస్ బీయింగ్ ఏ ఉస్మానియా అఫిలియేట్ ప్రోగ్రామ్, ఫ్యాకల్టీ సెలెక్షన్లో ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఇంటర్వ్యూస్ కాలేజ్లో అవుతాయండి. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఉస్మాన్ యూనివర్సిటీ రాటిఫికేషన్ చేస్తుందండి. ఓకే, నాకు ఒక 15-20 అప్లికేషన్స్ వస్తే ఐ విల్ షార్ట్ లిస్ట్ దెమ్ అండ్ సెండ్ టు ఉస్మాన్ యూనివర్సిటీ. ఉస్మాన్ యూనివర్సిటీ వాళ్ళు సబ్జెక్ట్ ప్యానల్ కూర్చుంటారండి. నేను ఏ సబ్జెక్ట్, ఇప్పుడు మార్కెటింగ్ ఒక పిల్లోడ్ ఒక ఫ్యాకల్టీని పంపిస్తాను, కంప్యూటర్ సికి ఒక ఫ్యాకల్టీని పంపిస్తాను, ఒక జావాకి ఒక ఫ్యాకల్టీని పంపిస్తాను. ఆ జావా కంప్యూటర్ ఎక్స్పర్ట్ ఇన్ ఉస్మాన్ యూనివర్సిటీ విల్ ఇంటర్వ్యూ దెమ్ చేసి వాళ్ళు రాటిఫై చేస్తారు. సో 2 లెవెల్ ఆఫ్ సెలెక్షన్ ప్రాసెస్లో ఉంటుంది కాబట్టి కంపల్సరీగా విశ్వానిలో యూ హ్యావ్ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్. మనం ఇండస్ట్రీ నుంచి తీసుకొస్తామండి, టీచింగ్ అకాడమిక్స్ నుంచి తీసుకొస్తామండి. అండ్ దిస్ ఈజ్ ఏ 98లో ఎస్టాబ్లిష్ అయిన ఇన్స్టిట్యూషన్ కాబట్టి వీ హ్యావ్ ఎ లాంగ్ ట్రాక్ రికార్డ్ ఆఫ్ గెటింగ్ గుడ్ పీపుల్ ఇన్ టు ద క్లాస్ రూమ్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయానికి వస్తే ఇది ఒక సరికొత్త కోర్స్, విశిష్టమైన కోర్స్ కాబట్టి ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది విశ్వానిలో? లైక్ ల్యాబ్, లైబ్రరీ, క్లాస్ రూమ్స్ ఎట్సెట్రా. ఒక విద్యా సంస్థకండి ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఫ్యాకల్టీ ఈజ్ ద సాఫ్ట్వేర్ ఆఫ్ ద కాలేజ్. ఎస్, హార్డ్వేర్ ఆఫ్ ద కాలేజ్ ఈజ్ ల్యాబ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్. మీరు విశ్వాని క్యాంపస్ను విజిట్ చేయగలిగితే మీకు ఒక ఫారిన్ యూనివర్సిటీస్కి వచ్చిన అనుభూతి వస్తుందండి. వీ హ్యావ్ టాప్ క్లాస్ రూమ్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్స్ నేను చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. మా క్లాస్ రూమ్స్లో బ్లాక్ బోర్డు, చాక్ పీస్ టీచింగ్ ఉండదండి. వీ టీచ్ దెమ్ ఆన్ 86-inch ఇంటరాక్టివ్ ప్యానల్. ఇంటరాక్టివ్ ప్యానల్ అంటే అండి మన స్మార్ట్ ఫోన్ చేసే 100 పనులకి ఒక 10 రెట్లు ఎక్కువగా చేస్తుందండి. వాట్ ఎవర్ ద ఫ్యాకల్టీ మెంబర్ టీచర్స్ ఆన్ ద ఇంటరాక్టివ్ ప్యానల్, ఆ క్లాస్ అయిపోయిన వెంటనే కెన్ బి ట్రాన్స్ఫర్డ్ ఇన్ టు ద ఈమెయిల్స్ ఆఫ్ ద స్టూడెంట్. ఓకే, టెక్ ఎనేబుల్డ్ క్లాస్ రూమ్స్ అండి, డిజిటల్ లైబ్రరీస్, రెగ్యులర్ మన ఫిజికల్ లైబ్రరీస్. విశ్వాని యాజ్ వన్ ఆఫ్ ద సెకండ్ బెస్ట్ లైబ్రరీ ఇన్ హైదరాబాద్ అండి. ఓకే, అండ్ క్యాంపస్ ఈజ్ ఏ 15-acre lush green campus. We are located on Rajiv Rahadari, కరీంనగర్ హైవే, సిద్దిపేట హైవే, తూమ్కుంటలో ఉందండి. మీరు సీయింగ్ ఈజ్ బిలీవింగ్. ఐ అడ్వైజ్ ఈచ్ అండ్ ఎవ్రీ పేరెంట్ అండ్ స్టూడెంట్ టు విజిట్ ద కాలేజ్ ఫస్ట్ బిఫోర్ ఫైనలైజింగ్ ఎనీథింగ్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ 200% అండి, ఫ్యాకల్టీ వైజ్ ఇట్స్ డబుల్ దెన్ దట్ అండి. సో ఎడ్యుకేషన్ విద్యా సంస్థ సక్సెస్ కావడానికి 2 కారణాలండి, గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ గుడ్ ఫ్యాకల్టీ. అండ్ ఇంకా బ్రాంచెస్ ఏమైనా ఉన్నాయా? తెలుగు రాష్ట్రాల్లో ఉండి విశ్వానికి ఒకే ఒక క్యాంపస్ అండి, దట్ ఈస్ ఇన్ తూమ్కుంట నియర్ షామీర్పేట్. ఓకే, అండ్ తెలుగు రాష్ట్రాల్లో BS/MS కంప్యూటర్ సైన్స్ 4 years కోర్స్ రన్ చేస్తున్న ఏకైక విద్యా సంస్థ అండి, అండర్లైనింగ్ స్టేట్మెంట్ అండి, ఏకైక విద్యా సంస్థ విశ్వాని. సో మనకి బ్రాంచెస్ లేవండి, ఓన్లీ 1 campus ఇన్ తుమ్కుంట విచ్ ఈస్ ఆఫరింగ్ BS/MS కంప్యూటర్ సైన్స్ 4-year కోర్స్. మా సిటీ ఆఫీస్ వచ్చేసండి హిమాయత్ నగర్, టీటీడీ కళ్యాణ మండపం, లిబర్టీ క్రాస్ రోడ్లో వీ హ్యావ్ ఏ సిటీ కన్వీనియంట్ ఆఫీస్. ఇక ఈ కోర్సులో అడ్మిషన్ తీసుకోవడానికి ప్రాసెస్ ఏంటండి? దే హ్యావ్ టు గో టు అవర్ వెబ్సైట్ విశ్వాని.ac.in. విశ్వాని.ac.in. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుందండి, అది ఫిలప్ చేసి మాకు సబ్మిట్ చేసేస్తే అండి వీ హ్యావ్ అన్ ఆన్లైన్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఫాలోడ్ బై ఎ పర్సనల్ ఇంటర్వ్యూ. మెరిట్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ కూడా అందిస్తున్నారా? అవునండి, ఇంటర్మీడియట్ పర్సంటేజ్ ప్రకారము 95 అబోవ్ వచ్చిన వాళ్ళకి, 85 అబోవ్ వచ్చిన వాళ్ళకి, 75 అబోవ్ వచ్చిన వాళ్ళకి మెరిట్ స్కాలర్షిప్స్ ఉన్నాయి టు ద ట్యూన్ ఆఫ్ 50% అండి ఆన్ ద ట్యూషన్ ఫీజ్. ఓకే, ఇంకేమైనా కొత్త కోర్స్ ప్రవేశపెడుతున్నారా విశ్వానిలో? విశ్వాని ఈజ్ ట్రెండ్ సెట్టర్ అండి. ఇన్స్టిట్యూషన్స్లో 2013లో we were the first institution to start an integrated BBA plus MBA program. Okay. 2021లో BS Computers 4-year కోర్స్ అండి. 2023లో we are launching
బిఎస్ ఫైనాన్షియల్ అనలిటిక్స్ ప్రోగ్రామ్ విచ్ ఇస్ ఎ 4-year ప్రోగ్రామ్. ఓకే. సో బిఎస్ ఫైనాన్షియల్ అనలిటిక్స్ అంటే ఏంటి, ఎవరికి అవకాశాలు ఉంటాయి మనం మాట్లాడుకుందామని. బిఎస్ ఫైనాన్షియల్ అనలిటిక్స్ ఒక ఎంపీసీ చేసిన విద్యార్థి కానీ, ఒక ఎంఈసీ చేసిన విద్యార్థి కానీ, ఒక సిఈసీ చేసిన విద్యార్థికి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే అండి, ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మన హైదరాబాద్లో ఉండదు, నానక్ రామ్గూడలో. అసలు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఏమవుతుంటుంది, ప్రపంచంలో ఉన్న ఆల్ బ్యాంకింగ్ కంపెనీస్ హ్యావ్ సెటప్ దేర్ ఆఫీసెస్ ఇన్ అవర్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇన్ హైదరాబాద్. సో వీళ్ళకి హ్యూజ్ వర్క్ ఫోర్స్ కావాలండి, దోస్ హు ఆర్ ఇన్ టు ద ఫైనాన్షియల్ నాలెడ్జ్. దాని గురించి ఈ ఎంఈసీ, ఎంపీసీ, సిఈసీ, బైపీసీ వాళ్ళు చేయకూడదని ఏం లేదండి, దీనికి కూడా ఎనీ ఇంటర్మీడియట్ వాళ్ళు ఎలిజిబుల్. బట్ ఈ ఫైనాన్షియల్ అనలిటిక్స్ కోర్స్ చేసుకున్న విద్యార్థులకి ఇవన్నీ స్ట్రీమ్స్లో, ఇన్ని కంపెనీస్లో ఉద్యోగ అవకాశాలు ఉంటాయండి. అందుకు ఫైనాన్షియల్ అనలిటిక్స్ ప్రోగ్రామ్ మేము 2023లో లాంచ్ చేస్తాం. రైట్ అండి, చాలా చక్కగా వివరించారు. నిజానికి బిఎస్ కంప్యూటర్ సైన్స్ గురించి చాలా మందికి అవగాహన లేదు. ఇప్పుడు ఈ కార్యక్రమం ద్వారా ఒక పూర్తి అవగాహన అయితే వచ్చేసింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది ఇవాల్టి కెరీర్ ప్లస్. చూస్తూనే ఉండండి TV9.